దాని ప్రకారము ఈ సాల్వ్ చేసేది ఇది చేస్తున్నారు. తల్లికి వందనము, పెన్షన్లు వగేరా మిగతావన్నీ తెలుసుకొని లీడర్లు అందరూ తెలుసుకొని దానికి ఇది సానుకూలంగా స్పందించినారు ప్రజలు. ఈ అవకాశం ఇచ్చిన దీనికి ధన్యవాదాలు. మల్లికార్జున, ఈ వార్డు ఇన్ఛార్జు, పూర్వ సంఘం జిల్లా అధ్యక్షుడు. తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఈ వార్డులో ఉండే నాయకులు అందరికీ సుపరిచితంగా ఉండి వాళ్ళ సమస్యల పైన కూడా ఎప్పటికప్పుడు మల్లన్న ఆధ్వర్యంలోన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డులోనూ కూడా చాలా సమస్యలు మా అందరి నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. తప్పని పరిస్థితుల్లోనే మేము 100% మేము వాటిని సరిదిద్దే విధంగా అంటే అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా మేము చూసుకుంటాం. అదేవిధంగా వాళ్లకు పెన్షన్ పథకాలు అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మా తెలుగుదేశం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళాం, ఒక అమ్మ ఒంటరిగా ఉంటుంది. మొన్ననే 5 నెలల క్రితం ఇక్కడ బాడుకు వచ్చిందంట. ఆమె చెప్తుంది, నాకు పెన్షన్ 4,000 తీసుకుంటున్నాను, బట్ ఆ 4,000తో 2,000 అద్దె కట్టి ఇంకో 2,000 నేను జీవన విధానం కొనసాగించే విధంగా ఉంటుంది అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని పెన్షన్తో బతుకుతుంది అంటే ఆమెకు 4,000 ఇవ్వడం అనేది ఒకే ఒక్క సైన్తోన చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు అందివ్వడం జరిగింది. అంతకుముందు గవర్నమెంట్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే అంటే ప్రతి సంవత్సరం 250, 250, 250 పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సైన్తోనే ఆయన 1,000 రూపాయలు పెంచిన ఘనత మా ఎన్డీఏ కూటమిది అని చెప్పి మేము